అసలు అపాయింట్మెంట్ దొరకలేదు. నా ఫీవర్ తగ్గిపోయింది, ఇప్పుడు వెళ్తున్నా నేను. జపాన్లో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోలేము, ఎందుకంటే హాస్పిటల్లో అపాయింట్మెంట్ లేనిది అలోనే చేయరు. రీసెంట్గా విహాన్కి మండే రోజు ఫీవర్ వస్తే ట్యూస్డే రోజు హాలిడే అని చెప్పేసి, మళ్ళీ వెనస్డే రోజు అపాయింట్మెంట్స్ ఫుల్ అయిపోయాయి అనేసి, మళ్ళీ థర్స్డే రోజు కూడా ఫుల్ అయిపోయాయి అంటే ఫ్రైడే రోజు దొరికింది. సో ఆల్మోస్ట్ ఆ టైం వరకు విహాన్కి ఫీవర్ కూడా తగ్గిపోయింది. జ్యూస్ అది మెడిసిన్, అది నీకు జలుబు అయింది కదా, కోల్డ్ అయింది కదా, సో అది తగ్గడానికి డాక్టర్ ఇచ్చిండు. నాకైతే ఇది ఒక డ్రాబ్యాక్ లాగానే అనిపించింది, బికాజ్ సమ్టైమ్స్ ఫీవర్ ఎక్కువ అయిపోయినా లేకపోతే పెయిన్ ఏదైనా ఎక్కువైనా కూడా చూడండి అన్న చూడరు, రూల్ ఈజ్ రూల్ అన్నట్టుగా ఉంటారు. అండ్ గవర్నమెంట్ హాలిడేస్ వచ్చినా లైక్ లాంగ్ 2-3 డేస్ అలా హాలిడేస్ వచ్చినా కూడా ఆ టైంలో కూడా హాస్పిటల్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. బట్ మనకి ఏదైనా సీరియస్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే సిటీకి ఒక హాస్పిటల్ ఉంటుంది. సో హాస్పిటల్లో మాత్రం మనం అడ్మిట్ చేయొచ్చు. ఇనిషియల్గా మాత్రం ఇన్సూరెన్స్ వర్క్ అవ్వదు, ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది.